మనకి నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి. సో నవ్వించేవాడికైనా ఏడిపించేవాడికైనా ఓ కథ ఉంటుంది. ఆ కథ ఎలా ఉంటుందో ఈ స్కిట్ చూసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. మాకు పెళ్ళయి నెల రోజులైంది కాదు 29 రోజులైంది. ఏమండి అందరికలా చెప్పకండి, మన జంటకి దిష్టి తగులుతుంది. ఏం తగలరే, దిష్టి బొమ్మలో నువ్వుంటే ఇంకెందుకు తగులుతుంది? ఏమండి ఏమండి ఏ వెతుకుతున్నారు? ఎక్కడెక్కడో కోడి పొదుగుతున్నట్టుంటేను. చీకటి పడుతుంది, ఏం చేయమంటారు? దానికి అన్నాడు కదా లైట్ అయ్యి. ఓ నీకు స్విచ్ బోర్డు అంతది కాదు, మీకేదో సీలింగ్ ఫ్యాన్ అందేటట్టు. పడింది. చీకటి పడుతుంది, ఏం చేయమంటారు? ఏమన్నా చేయి, గోల మాత్రం చేయకు. ఏమండి మీరు ఎప్పుడు ఇంతే? అమ్మ దీని శాంసం తగలయ్యా. ఏమండి ఫ్యాన్ స్విచ్ చేద్దాం రండి. ఫ్యాన్ అంటే సీలింగ్ ఫ్యాన్ అనుకున్నాడు, టేబుల్ ఫ్యాన్ కూడా అంతది దానికి. నిన్ను చూస్తూ ఉంటే నాకేదో అవుతున్నానే. ఇదే మన కొత్త ఇల్లు. మామయ్య గారు, మీ అమ్మాయి నేను ఇక్కడ కాపురం చేయబోతున్నాం. నాదేట్లేదు అంత అమ్మాయిదే. అది కాదండి, మీకు ఇల్లు నచ్చిందా లేదా? నాదేట్లేదు అంత అమ్మాయిదే. ఇల్లు చూపించొస్తాను మామయ్య గారికి. సరేనండి, పదండి నేను మా అమ్మ చూద్దాం. కూడా ఫోన్ చేసి చెప్తాను. హలో అమ్మా, కొత్త ఇల్లుకి మారామే, చాలా బాగుంది, త్వరగా రా. పెట్టా మళ్ళీ ఎక్కడికి వచ్చావు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇద్దరం విడిపోయాం కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఓ అబ్బో, నోటకు జలాలు ప్రపంచం అంతా తిరిగి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడానికి ఇక్కడికి వచ్చావు నువ్వు. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను మనం ఉన్న వీధికి పోయేదాన్ని, నీ దగ్గరికి ఎందుకు వచ్చేదాన్ని? ఎవడేయుడు? నా మొగుడు. ఈడెవడు? అంతకు ముందు మొగుడు. భయ్యా మీ గురించి చెప్పింది, మేమే కొత్తగా పెళ్లి చేసుకున్నాం. ఏంటో చెప్పేది, అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి నీకు. భౌతంగా విడిపోయామండి, మనసులో ఇంకా విడిపోలేదు. నేను పెళ్లి చేసుకున్నాను కదా, మీరు ఆ ఇంట్లో ఉంటారు, మేము ఇంట్లో ఉంటాం. ఇంకేంటి సమాధానం? అయిపోయింది కదా. మీ బతకది మీరు బతకండి, సిగ్గు లేకపోతే సరి. సిగ్గుంటే నీ స్కిట్లు ఎందుకు ఎంట్రీ ఇస్తా? ఇదిగోండి కాఫీ. వస్తాయ్. నాకు ఎప్పుడైనా నువ్వు కాఫీ ఇచ్చేవా? నాకు ఇచ్చేవా కాఫీ? ప్రేమగా ఎప్పుడైనా? కాదయ్యా, అలా కాదండి. మామూలు కొడతామండి. భౌతికంగా పోయినా మనసు నుంచి ఇంకా వెళ్ళిపోతా, బాధలు నాకు ఇంకా అలాగే ఉన్నాయని చెప్తాను. నువ్వు ఒకసారి మీరు అర్థం చేసుకో. నేను దగ్గర చెప్తాను, కాదు క్లియర్గా చెప్పు. నీకు సిగ్గు వద్ద ఉండాలి అసలు. ఏ మొహం పెట్టిన కాఫీతో అడిగి నువ్వు. నీకెందుకు ఇవ్వాలి? నువ్వేం పొడిచావని? నువ్వేం పొడవలేదు కాబట్టి వాడికి ఇస్తున్నా. వదిలేదు మామ, వెళ్ళారండి. బుద్ధి జ్ఞానం కాఫీ ఇవ్వాలా వద్దా? అది నాదేట్లేదు అంత అమ్మాయిదే. ఇలాగంటే అసలు నీ కూతురేనా అది? నాదే. అలా కాదండి. అరే కాఫీ అది కాదమ్మా. ఈ పిల్ల కోత నా మీద కుదరలేడు, తీసుకెళ్ళు. ఏంటి గొడవ? ఇంటి ఓనర్ గారు చెప్పండి, పిల్లం అన్నాక మొగుడిని ఎలా చూసుకోవాలి? కళ్ళతో చూసుకోలే. అలా కాదండి, ఎప్పుడన్నా కాఫీ అన్న ఇచ్చిందా అడగండి. మొగుడిని ఎలా చూసుకోవాలి? నువ్వు కాళ్ళు దండం పెట్టుకోవాలి. అది కాదండి ఇప్పుడు. సిగ్గు ఉండాలి నీకు. సిగ్గుంటే నువ్వు చెప్పిన డైలాగులు నేనే దిగుతా. ఏమండి మీరు రండి. ఏంటి ఎంత టార్చర్ పెడుతున్నాడు? ఇంకో ఇల్లు చూసుకుందాం. సరే వెళ్ళి లోపలికి వెళ్ళి మంచి మటన్ ములక్కాడు వండుకురాపో. ఏమండి? ఏం మిస్ అయింది తెలుసా? ఏం మిస్ అయింది? దాని కారు కొనిద్దాం అనుకున్నా, కానీ అది ఏమడిగిందో తెలుసా? లారీ అడిగా. తప్పే ఉందయ్యా, కారు చిన్నది లారీ పెద్దది కాబట్టి అడిగింది. అది కాదా, ఇప్పుడు తను డ్రైవింగ్ చేస్తుంది, నేను పక్కన క్లియర్ సీట్ కూర్చుంటాను. ఆ ఎర్రగడ్డ. ఒరే ఎర్రగడ్డ, నువ్వు పిలుచుకోక్కర్లేదు, అదే పిలుస్తుంది. నువ్వు రా బంగారం. ఏమండి ఏంటండి గోల? నాకు మొత్తం మెంటలు వచ్చేస్తుంది. ఆయిల్ పెట్టమంటారా? పెట్టు. వచ్చేయ్. సార్లు ఆయిల్ పెట్టమని అడిగాను. ఆయిల్ పెట్టండి. నువ్వేం పొడిచావు కనుక. అలా కాదు, ఆయిల్ అది కాదమ్మా. పొట్టాడా, ఈ పిల్ల కోసం తీసుకెళ్ళరా, మీద కొంచెం ఎక్కేస్తుంది. ఏంటి గొడవ ఏంటి? చూడండి సార్, అంటే ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? మూడు కష్టాలు ఉన్నప్పుడు ఓదార్చాలి కదా. ఏనాడైనా ఓదార్చిందా అది? అడగండి అసలు. మూడు అంటే ఎలా చూసుకోవాలి?
ఆడెవడో తెలుసా? ఎవడో దాని మొగుడు. ఎవరో తెలుసా? నా పెళ్ళం. ఈ పిల్లం కదా వదిలేసాం. వదిలేసావా ఏమండి ఇక ఈ గొడవలతో నేను ఉండలేదండి. నేను నా మనువు దగ్గరికి వెళ్ళిపోతా. ఏమండి నేను కూడా మీతో ఉండలేని వెళ్ళిపోతున్నాను. ఈ ఆడవాళ్ళని పెద్దగా నమ్మకూడదండి. దీన్ని అసలు నమ్మకూడదు. నేను జాగ్రత్తగా కాపురం చేసుకుంటున్నాను. నువ్వే మధ్యలో వచ్చి కాఫీ అని ములక్కార రోజా గారు భలే ఉంది అసలు రాఘవ్ గారు అండ్ పవిత్ర జోడి. కొత్తగా పెళ్ళైన జోడి చాలా క్యూట్ గా అనిపించింది. అండ్ నీ మీదకి నాగి ఎక్కేసినప్పుడు అంతా పవిత్ర వచ్చి నాగి మీద ఎక్కటం సూపర్ గా ఉంది అసలు. చాలా ఫన్నీగా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అను గారు రాఘవ్ గారు సూపర్, ఎక్స్ట్రాడనరీగా ఉంది. అసలు పనిదైతే ఏటి లేదు, నాదేటి లేదు, నాదేటి లేదు. అంతా అమ్మాయిదే. సూపర్ సూపర్. రాంప్రసాద్, భాస్కర్ గారు, రాకేష్, నుకురాజు గారు, సద్దాం, రాజు, రాఘవ్ గారు. ఇట్ వాజ్ కంప్లీట్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంతే. నిమిషంలో బస్ ఎక్కగానే 100 టికెట్లు కొడతా. స్కిట్లు కాదు కదా, ఎన్నైనా కొడతావు. మా అడవిలో ఒక గున్నె ఏనుగు పిల్ల మిస్ అయ్యింది. నేను ఈ బస్సులో చెక్ చేయాలి. అమ్మా ఎక్కడ పోయినావు తల్లి? ఒరే తొండం తీసేసి తోకెందుకు ముందు పెట్టినావు దీనికి? పాపం వీళ్ళదైతే నిజంగా చెప్పాలి అంటే వీళ్ళది చిన్న తిరుపతి, చిన్న కుగ్రామం సార్. వెరీ సాడ్ స్టోరీ వీళ్ళది. జబర్దస్త్ కోసమే ట్రావెల్ చేసి వాళ్ళ అమ్మ పాపం చాలా సార్, ఒక్కొక్కసారి అయితే వాళ్ళు కృష్ణానగర్లో పడుకున్న రోజుల్ని నేను చూశాను సార్ వీళ్ళిద్దరి కోసం. రాకేష్ అన్న నేను వచ్చినాక నా పిల్లలు పెట్టుకున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈయన గనక నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచిగా డాన్స్ ఆడాలి. నువ్వు అర్థమైతుందా? అదే అన్నా ఎవరే నీకన్నా? నేను లవ్ చేశానే చిన్నప్పటికెళ్ళి నేను. కొట్టు బావా నీతో కొట్టి సరములమ్మా. పల్లెలు ఎట్లా కదులుతున్నాయంటే అరే బొబ్బరి బొబ్బ సిరిసిల్ల జగిత్యాల చిన్న మెట్టుపల్లి మధునూరు పండితపురము పగిడిపల్లి వాజిల్లెవరు పల్లెలు ఎట్లా కదులుతున్నాయంటే. ఈ అడ్రస్ చెప్పు. దాని మీద డోర్ నంబర్ లేదు. అసలు మా ఇంటికి డోరే లేదు, ఇంక డోర్ నెంబర్ ఏ నీది భీమవరం కదా? అవును మర్చిపోయాను. రత్తాలు మిమ్మల్ని అడిగానని చెప్పమంది. మీరేం అడిగారో చెప్పట్లేదు. అది ఇదొకతే. దాన్ని పట్టుకోవద్దంట, దీన్ని పట్టుకుంటే నచ్చదంట. నిన్ను పట్టుకోక, దాన్ని పట్టుకోక, నాది నేను పట్టుకోవాలా జుట్టు. అల్లుడు పెళ్లి చేసుకోవచ్చు కదా అల్లుడు. అదిగో ఆ అమ్మాయి చేసుకోమంటుంది, రేష్మి చేసుకోమంటుంది. ఎవరిని చేసుకోమంటావు? రష్మి కరెక్ట్, ఈడు చోటు బాగుంటది. నా కరెక్టే కదా, అది కూడా అడగండి. మీకు కరెక్టేనా? కళ్ళ జోడు పెడతాడులే.